మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూడా నేలమట్టం చేస్తుంది. అయితే దాదాపుగా 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న మమ్మల్ని ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ చేస్తున్నాయని, మూసీ నది చుట్టూ రాజకీయం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గంగాపురం వెంకటరెడ్డి గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ నేత శివలాల్ గారు జూమ్ కాల్ అందుబాటులో వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో వస్తారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె సుజాత గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఇప్పుడు మూసీ నది చుట్టూ ఏవైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో వీటి కూల్చివేతని ఏ రకంగా చూడాలి? మరి రానున్న రోజుల్లో ఇక్కడున్న ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు మీరు? మనం ఒక్కటి ఇందులో గుర్తించాల్సిన అవసరం ఏంటంటే అండి, ఎప్పుడైతే పాలకులు ప్రజల యొక్క స్థితిగతుల పైన అవగాహన లేకుండా, వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పైన అవగాహన లేకుండా, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి పైన అవగాహన లేకుండా ఇటువంటి చర్యలు చేపడితే ఇది ఈ విధంగా తయారవుతుంది. ఎప్పుడైతే ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి గడిచిన యొక్క ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సుమారుగా కాంగ్రెస్ పార్టీ జమానంలోనే ఇక నిర్మాణాన్ని కొనసాగించుకొని వాళ్ళు కట్టిన వాళ్ళు చనిపోయి వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనుమలు ఈ రోజు ఆ నివాసం ఉండడం జరుగుతుంది. కుటుంబాల్లో కూడా ఆ ఇళ్లలో కూడా నివాసం ఉంటూ ఉన్నారు. గడిచిన తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టడాలు ఉంటే వీళ్ళు ఒక బీద పరిస్థితిలో ఉన్న కుటుంబాలను బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఒక స్కీమ్ పెట్టి సుమారుగా 16,000 యొక్క నివాస గృహాలు అక్రమంగా నిర్మించబడ్డాయి. వీళ్ళందరికీ పునరావాసం కల్పిద్దాం, లేకపోతే ఒక నీటిని ప్రవాహాన్ని సరైన తోవలో మళ్లించి ఎక్కడ నీటికి అబ్స్టకిల్స్ కలగకుండా, ఆటంకం కలగకుండా ప్రవహించే విధంగా ప్రయాణం చేసే విధంగా ప్రణాళికలు రచించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక అక్రమంగా నిర్మాణం చేసుకున్న వారు పునరావాసం కల్పించి వీళ్ళని ఇక్కడి నుంచి న్యాయబద్ధంగా తరలించాల యొక్క ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పనిచేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంపైన ప్రేమ లేని వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ యొక్క స్థితిగతులపై అవగాహన లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాటి యొక్క ప్రతినిధి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చే మూసీని ప్రక్షాళన చేస్తా అని చెప్పి అక్రమంగా ఉన్నారని చెప్పి వాళ్ళను సుమారుగా 5 దశాబ్దాల పాటు కుటుంబాలు నివాసం ఇస్తుంటే వాళ్ళని అక్రమంగా కూలగొట్టి ఉన్న ఫలంగా యథాఫలంగా వాళ్ళను సామాను ఖాళీ చేసుకునే అవకాశం ఇవ్వకుండా కొన్ని దగ్గర వాళ్ళ నిర్వాసితులు చేసి వాళ్ళ పరిస్థితి ఏంది ఈ రోజు? మరి దీనికి పాటుపడ్డ అధికారుల పరిస్థితి ఏంది? ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది పూర్తిగా ప్రక్షాళన చేయకుండా, రికార్డు పరిశీలించకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు రామ్మోహన్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన మాట వాస్తవం. కానీ ఈ రోజున ఒక చిన్నపాటి వర్షానికి ఈ రకంగా హైదరాబాద్ మొత్తం మునిగిపోతున్న పరిస్థితిని మనం గతంలో ఉంది, ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి అని ఒకసారి వెనక్కి తిరిగి వెళితే మరి దానికి గల అక్రమ కట్టడాలు కారణమని మనకు తెలిసినప్పుడు చెరువులు, కుంటలు ఈ రకంగా అక్రమ కట్టడాలు వెళ్ళిపోతే రోడ్ల మీదకే కదా నీరు వచ్చేది. అప్పుడెప్పుడో ఆ రాజకీయ పార్టీలు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయాలని ప్రశ్నించడంలో ఏమన్నా అర్థం ఉందంటారా? చెప్పండి. ఎందుకంటే ఏదైనా రామ్మోహన్ గారు, ఏదైనా ఒకసారి స్టార్ట్ చేశాము అంటే వెనకో ముందుకు వెళ్ళాలి. కాకపోతే ఎవరైతే ఉన్నారో పునరావాసం కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తుంది. దీన్ని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎందుకు రాజకీయం చేస్తున్నాయి అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలండి, ప్రకృతి విపత్తును, ప్రకృతి ప్రళయాన్ని ఎవరు ఆపలేరు. విజయవాడ పట్టణం మునిగిపోయింది, ఖమ్మం పట్టణం మునిగిపోయింది, కర్నూలు పట్టణం మునిగిపోయింది. మరి కృష్ణా నదిని, తుంగభద్రను ఏం చేద్దామంటే దోషులతో నెత్తి సముద్రంలో కలుపుతామంటారా? ఏం చేద్దామంటారు చెప్పండి? ఖమ్మం పట్టణం ఎందుకు మునిగిపోయిందండి అంటే ప్రణాళిక లేదా? ఖమ్మం పట్టణం మొత్తం మునిగిపోయింది నీళ్ళు వచ్చేసి. మరి పట్టణం మొత్తాన్ని తీసేసి అధికారుల తప్పిదాలు, రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యాల వల్లనే ఆ రకంగా మునిగిపోయినాయి. దానికి గల సమస్యను ఏంటో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్తున్నప్పుడు రాజకీయం ఎందుకు చేయాలి? అక్కడున్న ప్రజలకు పునరావాసం కల్పించి చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే
మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఉంటే వాటిని తీసివేయడం సమంజసమే. Yes. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. దాని కొరకే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ఒకటి పెట్టి బీఆర్ఎస్ స్కీమ్ పైన వాళ్ళందరితో చలాన్లు కట్టించి ఆ డబ్బులను తీసుకొచ్చి ఆ నీటిని సక్రమంగా నడిచిపోయే విధంగా ఎక్కడ కూడా ఆటంకం నీటికి అడ్డం పెడితే టౌన్ లోకి వచ్చేస్తుంది. ఆ ప్రకృతి విలయాన్ని ఎవరు ఆపలేరు. ఇది మనం గమనించాలి. ఎప్పుడైతే నిజాం సర్కార్ ఉన్నప్పుడు మూసీకి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మహానగరం మునిగిపోతే మోక్షంగూడ విశ్వేశ్వర గారిని పిలిచి దానికి డిజైన్ చేయించి కాలువ నిర్మాణం చేయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేసి 400 సంవత్సరాలు ఒక హైదరాబాద్ నగరం ఇలాంటి విపత్తులు లేకుండా నడవడం జరిగింది. అటువంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సాగునీటి రంగ నిపుణులు లేకపోతే వరద నీటి రంగ నిపుణులు పిలుచుకొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళికబద్ధంగా ఒక బ్లూ ప్రింట్ విడుదల చేసి దానిపైన చర్యలు తీసుకుంటే ఈ రోజు అందరూ హర్షించే వాళ్ళు. కానీ ఉన్న యథాపలంగా బుల్డోజర్ తీసుకొచ్చి పెద్ద పెద్ద భవనాలను కూలగొట్టి 50-100 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి ప్రాంతాలను కూలగొట్టేసి నువ్వు ఏం చేసి సాధిద్దామనండి. కానీ పూర్తిగా చట్టబద్ధం కాదు, సమంజసం కాదు. ఎప్పుడైతే నీటి ఏదైతే పారే ఏరియా ఉందో, నీరు పారే ఏరియా వరదలు వచ్చినప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ ఆ పారే ఏరియాను మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కాలువను పెద్దగా చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈ యొక్క అక్రమాలకు పాల్పడడం ఇమ్మీడియట్ గా నిర్మాణం చేసిన ఇళ్ల కూడా కొడుతున్నావు. వాటికి పర్మిషన్ అధికారులు ఎక్కడ ఉన్నాడు? ఇవాళ ఎవరు కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గానీ, రెవెన్యూ తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, సంబంధిత అధికారులు ఎక్కడ ఈ రోజు? వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఎఫ్టీఎల్ లో కడతారు, చెరువులో కడతారు. ఈ తర్వాత బాధితులు ఎవరైతే కొనుక్కునే వాళ్ళు బాధితులు అవుతున్నారు. ఆ లేఅవుట్ చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆ లేఅవుట్ చేసిన వారి పైన ఏం చర్య తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఫస్ట్ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. తర్వాత బాధితుల పట్ల సానుభూతులు వివరించి వాళ్ళ కుటుంబాలను ఎక్కడ షిఫ్ట్ చేసామని ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు కట్టింది ఈ యొక్క ఇల్లు కూడా కొట్టిన